జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్ సవేరా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ సమావేశానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, దీన్ని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని, అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పార్టీ గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజీ అన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణమైంది. ఆర్థిక రంగంలో ఇవాళ 10వ స్థానంలో పడింది, 5వ స్థానానికి వచ్చింది. ఇంకా మూడు నెలల్లో 3వ స్థానంలో 2వ స్థానం వస్తుంది. 2040 వరకు దేశానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో భారతదేశము ఆర్థిక రంగంలో నెంబర్ 1 స్థానానికి పోతుంది. ప్రపంచంలో తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రకటించడం లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని వెనక ఈ దేశంలో 3 కోట్ల మంది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించాం. తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇస్తే ఇక్కడ ఎంతమందికి వచ్చినాయని ఇల్లు ఎవరికి రాలేదు. ఇలా 12 కోట్ల మందికి మన మరుగుదొడ్ల నిర్మాణం చేస్తాం. దాంతోపాటు ఇళ్ల నిర్మాణం చేస్తాం. మనం వ్యాక్సిన్ 220 కోట్ల వ్యాక్సిన్ డోస్ ఇస్తాం. తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు ఇచ్చినాం, జాతీయ రహదారులు నిర్మించినాం, శ్మశాన వాటికలు నిర్మించినాం, రైతు వేదికలు నిర్మించినాం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి మనం ఫ్రీ రేషన్ ఇచ్చినాం. అన్ని రకాలుగా అన్ని సంక్షేమ వర్గాలు కూడా ఇక్కడ మోడీ గారు ఇస్తుంది తప్ప ఈ కేసీఆర్ ఇస్తున్నాయి కావు. కేసీఆర్ చెట్టి షాదికుమార్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు అంతే. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేయమేమో. చర్చలో పాల్గొనలే, దొంగ దీక్ష చేసినావు, తెలంగాణ రావద్దని కోరుకున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, వచ్చినాక దోసుకుంటున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, పెద్ద దోపిడీదారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ పోయిగా త్రిబుల్ ఐటీలా పిల్లలు చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని సిగ్గుండాలే కొంచెమన్నా మాట్లాడవు. ఏం చేయడానికి ముఖ్యమంత్రి అనుకోవాలి? నేను ముఖ్యమంత్రి ఎట్లా గుర్తించాలి తెలంగాణ రాష్ట్ర సమాజం? పేదోళ్ళు చచ్చిపోతే కనీసం మాట్లాడవు, ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడవు, కనీసం విద్యా సంస్థలు నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మొన్న దీపిక పంచాయతీ లిఖిత చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నది. పేరెంట్స్ని బెదిరిస్తున్నాం మళ్ళీ ఆత్మహత్య అని చెప్పి. మా పిల్లనే అనారోగ్యంతో చనిపోయిన పేరెంట్ లెటర్ ఇవ్వమంటున్నావు. పురుగులన్నా పడుతున్న పిల్లలకు పాపం తెలుస్తుంది మూర్ఖుడానికి. సిగ్గుండాల కొంచెమైనా పాలన చేతగా కూడా ఇంట్లో వంట సప్లై పోయి పేదలకు ఉసురు పోసుకుంటున్నావు. అనవసరంగా పేదల బతుకులు నాశనం చేస్తున్నావు నీ రాజకీయాల కోసం. ఇటువంటి ఏం చేస్తావుడా భారతీయ జనతా పార్టీ సహించదు. ఎట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. పేదల కోసం కొట్లాడతాం. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ సర్వే కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. దీన్ని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని తిట్టడము, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గారు నాకు మిత్రుడు అని చెప్పడము, ఒక ప్లాన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం. ఇది కాంగ్రెస్ పార్టీని ఎంత లేపినా లేవదు. ఇంతవరకు జరిగినటువంటి 2018 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఓటింగ్ సరళిని చూడండి, భారతీయ జనతా పార్టీకి పెరిగిన ఓటింగ్ శాతాన్ని చూడండి, ఉప ఎన్నికల్లో జరిగినటువంటి విజయ పరంపరను చూడండి, భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు, ఓటింగ్ శాతం చూడండి. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కరువైనటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ప్లాన్ ప్రకారం ఏంటంటే 2 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.